హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? కెనడాలో సాటర్డే అంటే ఈ 13th వాళ్ళు టేక్ బ్యాక్ కెనడా అనేసి ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. అంటే మొన్న రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగింది కదా, మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని చెప్పేసి అగైనెస్ట్గా ఇమిగ్రేషన్కి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అలాగే కెనడాలో కూడా స్లోగా ఇప్పుడు మొదలు పెడుతున్నారు వాళ్ళు కూడా. ఈ ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో, ఇక్కడ యూకేలో అయితే బీభత్సంగా జరుగుతుంది. ఇక అమెరికాలో చెప్పేదేముంది, అమెరికాలో ఏం జరగకపోయినా కానీ ఐస్ వాళ్ళు అందరినీ ఎత్తి అవతలేస్తున్నారు. నిన్న చూసారు కదా, రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఉండేది ఈ ఫ్యాక్టరీలో కొరియన్స్ 450 మంది ప్లస్ దగ్గర దగ్గర అందరినీ తీసుకెళ్ళి పంపించారు. ఒక రకంగా ఇది వాళ్ళ కంట్రీకి బెస్ట్, అంటే ఆ ప్లేస్లో వేరే వాళ్ళ జాబ్లు వస్తాయని. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా బీభత్సమైన ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. సో అసలు ఇవి ఏం జరుగుతున్నాయి, ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఛానల్కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్ అయితే సింపుల్ అండి, వేరే ఏం లేదు. ప్రతి చోట వరల్డ్ వైడ్ ఇమిగ్రేషన్ అనేది ఎక్కువైపోయింది. అసలు ఇమిగ్రేషన్ ఎందుకు స్టార్ట్ అయ్యారు అంటే, ఇవన్నీ పాపులేషన్ తక్కువ ఉన్నటువంటి కంట్రీలు అనమాట. మొదటి నుంచి అమెరికా మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, విస్తీర్ణంలో పెద్ద, జనాభాలో చిన్న, లేకపోతే వైశాల్యంలో పెద్ద అని ఈ టైప్ హిస్టరీలో చదువుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు సబ్జెక్టులు ఉందో లేదో నాకు తెలియదు కానీ, భూభాగంలో పెద్దది, జనాభాలో తక్కువది, ఇలా చదువుకుంటుండే వాళ్ళం హిస్టరీలో. సో అలాగా వాళ్ళ ఎకనమీని డెవలప్ చేసుకోవడానికి కొంత ఇమిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు యూకే కనుక తీసుకుంటే, కొన్ని సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ తవ్వటం కోసం ఇప్పుడున్న అండర్ గ్రౌండ్ ట్రైన్లన్నీ కింద 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు ఉంటాయి. అప్పుడంతా ఏముంది, ఈ జేసీబీలు అవి ఏం లేవు కదా, మాన్యువల్గా తవ్వాలి కదా. సో అలా తవ్వటం కోసము 1890s, 1900లో, నాకు తెలిసి ఇంకా ముందు కూడా ఉండొచ్చు, అప్పట్లో ఆఫ్రికా నుంచి జనాలను తీసుకొచ్చేసి ఈ ఇట్లా, ఎందుకంటే ఇక్కడ ఈ లోకల్స్ ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరనమాట. ఇలాంటి పనులంతా చేయడం కోసమే బయట కంట్రీ వాళ్ళని పిలిపించుకుంటారు వీళ్ళు. దాన్నే ఇమిగ్రేషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఒకప్పుడు ఉన్నటువంటి వీళ్ళ ఆ మెయింటెనెన్స్ కానీ, ఆ పాష్ అవి ఇవి ఉంటారు కాబట్టి చేయకూడదని కాదు, చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే, ఇప్పుడు ఈ యూకేలో స్కిల్డ్ వర్కర్ వీసా మీద నర్సులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, ఈ లోకల్ వాళ్ళు ఎక్కువ అలాంటివి చేయరనమాట. కానీ మామూలుగా సూపర్ మార్కెట్లలో వీటిలలో అయితే బాగానే పనిచేస్తారు. సో కొన్ని సెక్షన్ ఆఫ్ వర్క్లు అనేవి బయట నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ చేస్తారు. స్లోగా ఎప్పుడైతే ఐటీ డెవలప్ అవుతా వచ్చిందో, అలాగా ఇంకా మన వాళ్ళంతా ఐటీ జాబుల కోసం రావడం మొదలుపెట్టారు. ఇక్కడే ఒక పెద్ద డివైడ్ అనేది జరిగిందనమాట. యాక్చువల్గా మెయిన్ ఐటీ మీద వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి సంపాదన ప్లస్ ఎవరైతే నాన్ ఐటీ ఈ జాబ్ మీద వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, మీకు నర్సులు కానివ్వండి, లేకపోతే షాప్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్ క్లీనింగ్ వర్కర్స్ కానివ్వండి, కేర్ వర్కర్స్ కానివ్వండి, ఎనీ కంట్రీ ఏదైనా కానివ్వండి. సో ఇలాంటి వాళ్ళ వలన పెద్ద డిఫరెన్స్ అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే ఐటీ అనేది వచ్చిందో, దాంతో డిఫరెన్స్ అనేది వచ్చేసి ఇంకా మన వాళ్ళు విచ్చలవిడిగా జనాలు ఐటీ వాళ్ళు రావడం మొదలు పెట్టేశారు. ఈ సంపాదన ఎక్కువ రావటం వలన మన ఫైనాన్షియల్గా అందరూ ఎదగటంతో ఒకేసారి ఏమైందంటే, మొత్తం ఫైనాన్షియల్గా బాగా పెద్ద ఇది అనేది జరిగిపోయింది. ఇళ్ళ రేట్లు పెరిగిపోవడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, ఇవన్నీ పెరిగిపోవడం. సో దాంతో ఈ లోకల్ వాళ్ళు ఇప్పుడు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఈ ఇమిగ్రేషన్ ఇలా వస్తూ జనాలు ఏమైందంటే, వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి కంట్రోల్ చేయలేకుండా అయిపోయింది అనమాట. మీకు యుఎస్లో వచ్చేసి ఈ లీగల్ ఇమిగ్రేషన్తో పాటు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ బాగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ట్రంప్ దగ్గర 1.9 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎలగొట్టేశాడు. ఇప్పుడు అసలు ఎవరు రావట్లేదు లోపలికి. అలాగా చాలా కంట్రీస్లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఉంటుంది అనమాట. యూరోప్ అంతా ఏమైంది అంటే, ఈ అమెరికా వచ్చి అక్కడిక్కడ యుద్ధాలు చేయడం వలన అక్కడ బతికే ప్రజలంతా ఇక్కడికి వచ్చి పంచుకున్నారు అనమాట. చాక్లెట్లు పంచుకున్నట్టు, అన్నాను 10 మందిని తీసుకోనా, నేను 10 మందిని తీసుకుంటా అని. ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేసి వాళ్ళ పిల్లల్ని కానీ, ఒక్కొక్కడు 10 మంది పిల్లల్ని కానీ, ఇలా చివరికి పెద్దగా ఈ ఇమిగ్రేషన్ అనేది ఒక బబుల్ లాగా పెద్ద బరస్ట్ అయిపోయి, లోకల్ వాళ్ళు ఇంత అయితే ఇమిగ్రేషన్ వాళ్ళు ఇంత అయ్యారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఉద్యోగం ఎందుకు రావట్లేదు అంటే, ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో
అన్ని చోట్ల వీళ్ళు పాతకపోయారు. తక్కువ జీతాలకి, తక్కువ డబ్బులకి ఉద్యోగాలు చేయటం అనేది మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు వాళ్ళు ఎలా బతకాలండి లోకల్ వాళ్ళు? అందుకని చెప్పేసి అన్ని చోట్ల రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దానికి తోడు ఇమిగ్రెంట్స్ బయట నుంచి వచ్చిన అటువంటి వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చట్లేదు. రూల్స్ ఆర్ రూల్స్ అన్న చోట రూల్స్ పాటించకుండా, మీకు సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇండియాలో ఎక్కడబడితే అక్కడ రోడ్డు దాటుతాం. మీరు అబ్రాడ్లోకి వచ్చేటప్పుడు ఎక్కడబడితే అక్కడ రోడ్డు దాటలేరు. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్లేస్లో సిగ్నల్ నొక్కి అలా దాటాలి. కానీ మనం ఆ మైండ్ సెట్తో వచ్చాం కాబట్టి మనం ఇక్కడ ఎక్కడబడితే అక్కడ రోడ్డు దాటి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అందుకే అమెరికాలో జే వాకింగ్ అని చెప్పేసి టికెట్లు ఇస్తూ ఉంటారు. యూకేలో, సింగపూర్లో చాలా చోట్ల ఇలాంటి వాటికి టికెట్స్ ఇస్తూ ఉంటారు అనమాట, ఫైన్ కట్టమని. అలాగా మన యాటిట్యూడ్ని మనం మార్చుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియా ఈజ్ ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరాల నుంచి ఇమిగ్రెంట్ కంట్రీ. అది అన్ని దేశాల నుంచి, ఆ దేశాల నుంచి, ఈ దేశాల నుంచి, ఎక్కడి నుంచో వచ్చి స్లోగా బిల్డప్ చేసుకున్నారు వాళ్ళు. కాకపోతే అక్కడ తెల్లవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఒక రకమైన విప్లవం అనేది వచ్చింది. ఇక బయట నుంచి వచ్చారు అని. సో ఏది ఏమైనా సరే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కెనడాలో మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు లోకల్ వాళ్ళు. ఎందుకు అంటే ఎక్కడ చూసినా ఇండియన్సే ఉన్నారు అనేసి వాళ్ళ మైండ్ సెట్ అలా 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 ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. ఓకే, అది పక్కన పెట్టండి. మనం ఎందుకు వచ్చాము, దేనికి వచ్చాము, ఏంటి, ఇక మనకు ఉద్యోగాలు గతి లేక ఇండియాలో ఇక్కడికి వచ్చామా, లేదు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చామా, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీస్. బట్ వచ్చారు, అయిపోయింది, పాపులేషన్ పెరిగింది, జనాభాలు సెటిల్ అయిపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు విప్లవం అనేది ప్రతి చోట మొదలవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొడితే మాత్రం దయచేసి రెచ్చిపోకండి. మొన్న మధ్యన ఒక వీడియోలో ఒక కుర్రోడిని మీరు ఇక్కడ ఎందుకున్నారు, వెళ్ళిపోండి అని అమెరికాలో అన్నారు కదా, అతను కాముగా అవునా అనేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎస్, అది కరెక్ట్. ఎందుకంటే కొంతమందికి ఆవేశం వచ్చేస్తుంది, రెచ్చిపోతాము. ఇప్పుడు నువ్వు ఇమిగ్రెంట్ అంటే నువ్వు ఇమిగ్రెంట్ కాదా అని అన్నాం అనుకోండి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో దాదాపు ఇమిగ్రెంట్సే ఉన్నారు అక్కడ, మోర్ దెన్ 60 to 70%. ఇప్పుడు వాళ్ళతోటి గొడవ పెట్టుకున్నాం అనుకోండి ఎదురుబడి, వాళ్ళంతా ఏదో లోకంలో ఉంటారు, మా దగ్గర రూపాయలు తీసుకొని ఉంటారు, లేకపోతే ఇంకొకలాగా ఉంటారు. సో బట్ మనం ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన పని ఏంటి? ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, తర్వాత ట్యాక్స్ కట్టుకుంటూ కొనుక్కుంటే ఇల్లు కొనుక్కోవడం, లేకపోతే లేదు, హ్యాపీగా బతకాలి, అంతే. అదే మైండ్ సెట్తో మీరు ఉండాలి. అలానే ఉండండి. కొంతమంది రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే మన మీద ఇప్పుడు స్లోగా హేటెడ్ పెరుగుతున్న కొద్దీ దాడులు జరగటం మొదలు పెడతాయి. ఎందుకు అంటే ఈ మెయిన్ క్రైమ్ అనేది ఎట్లా పెరుగుతుంది అంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే క్రైమ్ అనేది పెరుగుతుందండి. అందరికీ చేసుకోవడానికి ఉద్యోగం ఉందనుకోండి, ఎవడు ఇట్లాంటి వాటికి వెళ్ళడు. సో ఇప్పుడు ఏంటంటే చేసుకోవటానికి ఉద్యోగాలు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ప్రతి ప్రభుత్వం, అది ఇండియా కానివ్వండి, యూకే కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఎక్కడైనా సరే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్న చోటే క్రైమ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి యూత్ ఎవరెవరైతే ఉన్నారో ప్రజెంట్గా వాళ్ళు చదువుకోకుండా ఇంటర్తోని, డిగ్రీతోని, ఇంటర్కే 10th ఇంటర్కే బయటపడతా ఉంటారు ఫారెన్లో. కొంతమంది చాలామంది చదవరు, 80% సైడ్ అయిపోతూ ఉంటారు. సో ఇంకా వాళ్ళకి జాబులు రావాలంటే ఏమొస్తాయి మరి? మన ఐటీ వాళ్ళతోటి, ఏ ఇంజనీర్లతోటి కాంపిటీషన్ అవ్వాలంటే ఏమవుతారు? సో అదర్ దాన్ నాన్ ఐటీ సెక్టర్స్లో వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. మళ్ళీ ఐటీ సెక్టర్స్కి వచ్చేటప్పటికి మొత్తం మనోళ్ళే ఉంటారు. మళ్ళీ ఇక ఆ సెక్షన్ తీసుకుంటే అది డిఫరెంట్ టాపిక్. ఇక ఫేక్ రెజ్యూమ్లు, తోలు ఇవన్నీ అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి ఎవరైనా సరే, కెనడాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, యూకేలో అయినా, ఐర్లాండ్లో అయినా, యుఎస్లో అయినా సరే, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే మాత్రం దయచేసి నార్మల్గా ఉండండి. ఇక్కడ కూడా మీరు ఎదురు తిరిగి మాట్లాడి వాడితోటి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఒక చిన్న పోలీస్ కేసు అయినా కూడా అనవసరంగా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడము, తర్వాత దానికోసం మనం మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడము, వీలైనంత వరకు అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తేనే బెటర్ అనమాట. ఇది పెరుగుతూ ఉంటుంది స్లోగా. ఇది అంత తొందరగా అయ్యేది కాదు ప్రతి చోట కూడా. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అన్నీ సెటిల్ అయ్యి, ఈ అన్సర్టనిటీ అంత తగ్గి, ఈ రెసిషన్లు లేకుండా ప్రశాంతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వచ్చే వరకు ఇలానే జరుగుతుంది. ఓకే, కాబట్టి మాత్రం మీరంతా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎస్పెషల్లీ ఇండియాలో ఉండే పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు ఈ ఇండియాలో దిక్కుమాలిన ఛానల్స్లో ఇచ్చేటువంటి
ఈ టెన్షన్ పెట్టేటువంటి వార్తలు చూసి మీరు భయపడకండి. ఎవ్వడు ఇండియాకి వ్యతిరేకంగా చేయట్లేదండి, ఇది ఇమిగ్రేషన్కి వ్యతిరేకంగా చేస్తున్నారు. నేను 2-3 వీడియోల్లో చెప్పాను. నేను దాంట్లో పార్ట్ ఇండియన్స్, ఓకే, మనం ఒక్కళ్ళమే కాదు. అసలు మన దగ్గర ఎలా చెప్తారంటే న్యూస్, భారతీయుల్ని ఎలగొట్టేస్తున్నారు, భారతీయుల్ని రోడ్ల పడేస్తున్నారు, భారతీయుల్ని, అంత సీన్ లేదండి. మీరంత టెన్షన్ పడద్దు. ప్రతి చోట జరిగేటువంటి దాంట్లో మనం ఒక చిన్న పార్ట్ మాత్రమే. కాబట్టి మన వాళ్ళు అంతా బాగానే ఉన్నారు, ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం లేదండి. అబ్రాడ్లలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, కెనడాలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, యూకేలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతుంటాయి చిన్న చిన్న రేసిస్ట్ సంఘటనలు అనేవి. అవి ఇప్పుడు కాదు, గత 40-50 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయండి. చాలామంది చాలా చోట్ల, నాకు తెలిసి యూకేలో ఎంతోమంది ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నల్లజాతీయులు కొట్టి ఫోన్లు గుంజుకునే చాలా సందర్భాలు ఉన్నాయి. అది అలాంటివి ఇక కొల్లాలన్నమాట అప్పట్లో, ఫోన్ పోగొట్టుకోవటాలనేవి. ఇలాగ అమెరికాలో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు డబ్బుల కోసం మనో దేనికోసం మనో, ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ టాప్ ఆఫ్ దట్ వాళ్ళు దాంట్లో మాదక ద్రవ్యాల్లో అయ్యి ఉంటారు. వాళ్ళకి డబ్బులు రావు, ఉద్యోగం చేయరు, మరి ఎక్కడి నుంచి రావాలి డబ్బులు? ఎవరినో కొట్టి ఫోన్ ఎత్తుకపోయి తీసుకుపోయి 20 ఎంత వస్తే వాడికి 20-30 పౌండ్లు, ఆ 20-30 పౌండ్లకు ఆ ఫోన్ అమ్ముకుంటే వాడు ఒక 4 రోజులు మంచిగా కొనుక్కొని ఫుఫ్ అని ఊదుకుంటా వాడికి గడిచిపోతుంది. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ తీసుకొస్తాడు, మళ్ళీ ఇంకోటి. అంతే వాళ్ళ మెంటాలిటీ అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. అట్లాంటి వాళ్ళలో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి క్రైమ్లో పాల్గొంటారు. ప్లస్ ఏదైతే ప్రొటెస్ట్లు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఏంటంటే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ అండి. ఇప్పుడు కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు జనరల్గా మంచిగానే ఉంటారు, అందరితోటి ఇండియన్స్తో బాగానే ఉంటారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ పనాలు చేసుకుంటుంటారు. ఈ సెక్షన్ ప్రతి చోట అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనకు కూడా మన ఇండియాలో చూసుకోండి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జనాభా మొత్తం ఉద్యమాల్లో పాల్గొనలేదు కదా. ఒక సెక్షన్ అనేది ఉంటుంది. ఆ సెక్షన్ వాళ్ళు అనేది ఇప్పుడు ఈవెన్ మన బ్రిటిష్ కాలంలో పోరాడినప్పుడు కూడా భారతదేశంలో ఉన్న జనాభా అందరూ పోరాడలేదు కదా. ఇప్పుడు కొంతమంది పేర్లే వింటాం మనం, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు. ఏంటంటే ఎవరో ఒకళ్ళు విప్లవం అనేది ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళలోంచి వచ్చినటువంటి ధైర్యంలోంచి ఇలాంటివన్నీ పుడతాయి అన్నమాట. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉంటారు, కానీ మనకి అంత చెప్పుకునేంత భయం అయితే ఏం లేదు. జాగ్రత్తగా ఉండటం బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.